సో నేనైతే లాక్ పెట్టుకున్నాను. ఆల్రెడీ ఈ ఫోన్ ని నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫోన్ అనేది ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మనకి కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ కనిపిస్తాయి, చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట కలర్స్ కూడా. సో మీరు దీంతో గేమ్స్ అన్నా గానీ, ఫొటోస్ తీసుకున్నా గానీ ఇవన్నీ మీకు చాలా క్లియర్ గా అయితే కనిపిస్తాయి. సో మనకి 5G బ్యాండ్స్ అన్ని అయితే ఈ ఫోన్ లో మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డిస్ప్లే వచ్చేప్పటికి AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ అయితే వస్తుంది. ఇంకా వెయిట్ చూసుకున్నట్టయితే మనకి 203 గ్రామ్స్ అయితే వెయిట్ వస్తుంది. సో కొంచెం వెయిట్ అయితే తక్కువే ఉందన్నమాట. ఈ మొబైల్ ఫోన్ మనకి డ్యూయల్ సిమ్ సపోర్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మరి 2 సిమ్లు అయితే వేసుకోవచ్చు. మెమరీ కార్డు 2 సిమ్లు వేయడానికి అయితే కుదరదు, ఏదైనా ఒకటి మాత్రం త్యాగం చేయాల్సింది. ఈ ఫోన్ యొక్క సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మనకి సింగిల్ స్పీకర్ ప్రొవైడ్ చేశారు. సింగిల్ స్పీకర్ అయినా కానీ మనకి సౌండ్ అనేది లౌడ్ గానే వస్తుంది అనమాట. ఈ ఫోన్ మనకి ప్రీమియం కేటగిరీతో వస్తుంది కాబట్టి ఈ ఫోన్ లో మనకి NFC ఉంటుంది, రేడియో ఉంటుంది, ఇంకా ఇతర ఫీచర్స్ కూడా మనకైతే అన్ని ఉంటాయి అనమాట. ఎక్కడ మిస్ అయితే చేయలేదు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ ఫోన్ కి మనకి 3 కెమెరాలు అయితే వస్తాయి అనమాట. మెయిన్ కెమెరా వచ్చేప్పుడు 64 మెగా పిక్సెల్, 1.7 ఎపర్చర్ వైడ్ కెమెరాతో వస్తుంది. ఇందులో మనకి OIS కూడా ఉంటుంది అనమాట.